నంద్యాల జిల్లా చాగలమరి మండలం మూడురాళ్లపల్లె గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో రుక్మిణీ కళ్యాణం పూజారులు కళ్యాణ్ శర్మ శివశంకర్ శర్మ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉభయదారులుగా డాక్టర్ వంజారెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కళ్యాణం నిర్వహించారు. మండల గ్రామాల ప్రజలు కళ్యాణానికి తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వంజారెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్లో సైక్రియాజిస్ట్ డాక్టర్గా విధులు నిర్వహిస్తున్నా అని తెలిపారు. ఈ రోజు మా స్వగృహం మూడురాళ్లపల్లె గ్రామంలో రుక్మిణి కళ్యాణానికి విచ్చేసిన భక్తజనాన్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందని, ప్రతి ఒక్కరూ ఈ కళ్యాణంలో పాల్గొని కనులారా చూసి తరలించారని ఆమె తెలిపారు. ఇక ఎవరైనా భక్తులు రానున్న రోజుల్లో ముందుకు వచ్చి ఇలాంటి కళ్యాణాలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా అని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పులి వంజారెడ్డి, పులి చిన్న ఓబుల్ రెడ్డి, ధర్మపతి, పద్మావతి, పులి విజయమ్మ, పులి వందనారెడ్డి, పులి నడిపి ఓబుల్ రెడ్డి, పులి ఉమామహేశ్వర్ రెడ్డి, ధర్మపత్ని అరుణ, గ్రామ పెద్దలు, సంయోజిత మండల కన్వీనర్ ఎల్లంపల్లె లక్ష్మీదేవి, సహా కన్వీనర్ ఒచ్చు సునీత, కుటుంబ సభ్యులు, భక్తులు, శివస్వాములు, నరసింహస్వాములు తదితరులు పాల్గొన్నారు. నేను ఈ గ్రామంలోనే 25 సంవత్సరాలు ఉన్నాను. మరి మా సొంత ఊరిలో ఇటువంటి దేవాలయం కట్టాలని ఎప్పుడో కలగనటువంటి విషయము. తన కొడుకు పుట్టకముందు తనకు దేవుడి దయ వల్ల మగపిల్లడి ఇస్తే తనకు శ్రీనివాసుని వెంకటేశ్వర స్వామి కొడుకు దేవుని పేరు పెట్టుకుంటా అని చెప్పేసి మొక్కున్నాడు. ఆయనకి ఎంతో 20-30 సంవత్సరాల నుంచి తనకు లోపల అయితే ఆలోచన ఉంది. లాస్ట్ ఇయర్ కొంచెం ఈ గ్రామస్తులందరూ కలిసి ఒక టెంపుల్ కట్టుకోవాలని చెప్పేసి కొంచెం వాళ్ళు ముందుకు వచ్చేసరికి సరే నాకు కూడా ఆ సేమ్ టైంలో వెనక శ్రీనివాసుని దయ వల్ల ఆ జ్ఞాపకం తెచ్చుకొని అవన్నీ కంపల్సరీగా చేయించాలని చెప్పేసి పద్ధతులుగా ఈ టెంపుల్ నిర్మాణం జరిగింది. ఆయన 30 సంవత్సరాల నుంచి ఆయనలో ఈ టెంపుల్ తనకు కొడుకు పేరు మీద చేయించాలని చెప్పేసి అది జరుపుకోగలిగిందంటే మా పులి వాళ్ళ వంశం అంతా ఊరందరూ జరుపుకుంటా ఉన్నారు. ఈయన విగ్రహాలు మూల విగ్రహాల దాత ఈయన, అదిగో ఆమె ఉత్సవ విగ్రహాల దాత ఆమె, ధ్వజస్తంభం ఆయన ఒకరిచ్చారు. ప్రతిరోజు ఆయన తన సొంత ఇల్లులాగా చూసుకునేది ఆయన. అదిగో ఇల్లు ఒక బాగుపడుతున్నాడు ఆయన. వాళ్ళిద్దరు కూడా దేనికంటే దానికి వచ్చేసి జరిపిస్తూ ఉంటారు. వీళ్ళే కాదు, గ్రామ ప్రజలందరూ కాదు, ఇల్లు వాళ్ళు అని కాదు, ప్రతి ఒక్కరూ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇంత ఘనంగా జరుగుతూ ఉంది. చాలా ఊర్ల వాళ్ళందరికీ కూడా మేము థ్యాంక్స్ చెప్పుకుంటా ఉంటాం. అయ్యో కట్టినామే ఎట్లా జరుగుతుందో అని చాలా భయపడతా ఉన్నాం. ఈ గ్రామంలో తిప్పసాని వాళ్ళు, పులి వాళ్ళు ఎక్కువగా మెజారిటీ ఉన్నారు. మరి కొత్త వాళ్ళు తర్వాత మొత్తం గ్రామం అంతా కలిసి యూనిట్గా దీనికి సహకరించి ఈ కార్యక్రమం చేశారు. ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏమంటే పులి వాళ్ళు, తర్వాత ముఖ్యంగా పులి మా రెండో అన్న పెద్ద కుమారుడు ఈ కార్యక్రమం ఫౌండేషన్ దగ్గర నుంచి ఈరోజు ఇంతవరకు స్టేజ్కి వచ్చింది అంటే వాడే నిలబడాడు. తర్వాత మా మహేశ్వర్ రెడ్డి మూడోవాడు, అతను కూడా ఏమి కావాలన్నా చిన్న నేను క్షణంలో తెచ్చిపెట్టడము చేయడము. మరి మా కోడలు అరుణ, ఇక్కడ విజయ, వీళ్ళిద్దరూ ముఖ్యంగా ఇక్కడ ఈ దేవాలయం స్థాపించేదానికి కారకులయ్యారు. మరి ఊరో గ్రామం అందరూ కూడా ఎంతో ఆప్యాయతగా ముందుకు రావడము జరిగింది అని. రెడ్డి, నేను లండన్ రిటర్న్ న్యూరో సైకియాట్రిస్ట్ని, హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇక్కడ మూడురాళ్లపల్లెలో రుక్మిణీ కళ్యాణం జరిపించాను. ఇది మా నాన్న కట్టించిన, మా తల్లిదండ్రులు కట్టించిన దేవాలయము. ఇందులో రుక్మిణీ కళ్యాణం జరిపించాను. చాలా బాగా జరిగింది. ఈ గ్రామమే కాకుండా చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా విచ్చేసి చాలా ఘనంగా జరిపారు. అన్ని సౌకర్యాలు కూడా ఉన్నాయి. చాలా బాగా జరిగింది. ఫ్యూచర్లో కూడా అందరూ జరిపించుకుంటారు అన్ని రకాల పూజలని ఆశిస్తున్నాను. నేను ఒక సైకియాట్రిస్ట్గా ఇలాంటి ప్రశాంతమైన ప్లేస్కి వచ్చి పూజలు జరిపించుకుంటే మనసు బాగుంటుంది, అందరూ పీస్ఫుల్గా ఉంటారని నా ఆశ. థ్యాంక్ యూ.